హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాళ్ళ వీడియో టాపిక్ వచ్చేసరికి మనం వాసవి కాలేజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను మేజర్గా వచ్చేసరికి లైక్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నా. అండ్ ఆల్సో మనకి హాస్టల్స్ అవైలబుల్గా ఉందా లేదా అని చెప్పి మీకు క్లియర్గా చెప్పబోతున్నా. అండ్ ఆల్సో మనకి వచ్చేసరికి ఎంత ర్యాంక్ వస్తే మనకి కాలేజ్ వస్తుంది అని చెప్పి సో క్లియర్గా కేటగిరీ వైజ్ అయితే చెప్పబోతున్నా. సో అండ్ ఆల్సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నిటి గురించి మాట్లాడబోతున్నా. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ వస్తుంటే. ఫస్ట్ వచ్చేసరికి మనం కాలేజ్ ఒక ఓవర్వ్యూ అండ్ అక్రిడేషన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మనకి నాక్ గ్రేడ్ వచ్చేసరికి A++ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ కాలేజ్కి వచ్చేసరికి. సో అండ్ ఆల్సో మనకి NRF ర్యాంకింగ్లో వచ్చేసరికి మనకి 201 నుంచి 300 ప్లేస్లో అయితే ఉందన్నమాట. సో అండ్ ఆల్సో మనకి ఓవరాల్ ఈ క్యాంపస్ వచ్చేసరికి 13 ఎకరాస్లో అయితే ఉంటుంది. సో ఇదిగా టోటల్గా మనకి లైక్ కాలేజ్ ఒక ఓవర్వ్యూ అండ్ అక్రిడేషన్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుందని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తుందని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్లయితే మనకి సివిల్ ఇంజనీరింగ్, అలాగే నెక్స్ట్ ఈసీ బ్రాంచ్, మెకానికల్ బ్రాంచ్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి AML బ్రాంచ్ కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో అండ్ ఆల్సో మనకి EEE బ్రాంచ్, IT బ్రాంచ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తుందని చెప్పి. సో అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడదాము. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసినట్లయితే మనకి ఏమేమి ఆఫర్ చేస్తుందంటే లైక్ ఏమేమి ఉన్నాయంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి లైక్ కెఫ్టీరియా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా క్లిక్ చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు. సో కెఫ్టీరియా అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి లైక్ కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఉన్నాయా లేవా అని చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి లైక్ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఈ క్యాంపస్లో. సో మనకి ఇవి చాలా అంటే చాలా ముఖ్యం కాబట్టి మనకి ఇది కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో అండ్ ఆల్సో మనకి లైబ్రరీ కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనించినట్లయితే మనకి లైబ్రరీ కూడా సో ఈ కాలేజీలో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇవి గైస్ మేజర్గా వచ్చేసరికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ కాలేజీలో అయితే చాలా వరకు బాగుందన్నమాట. సో యూ కెన్ గో, ఓకేనా. సో అదనమాట మేజర్గా వచ్చేసరికి లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ప్లేస్మెంట్స్ గురించి అయితే మాట్లాడదాము. సో ఇక్కడ మీరు లైక్ క్లిక్ చేసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్ మీద, సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసినట్లయితే మనకి ప్లేస్మెంట్స్లో అయితే వెరీ గుడ్ అంటే చాలా వరకు మంచిగా అయితే మనకి ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాలేజ్. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా లైక్ CSE కానీ అలాగే నెక్స్ట్ ECE కానీ సో 90% అరౌండ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీకు హోమ్ పేజ్లో అయితే మనకి లైక్ ప్లేస్మెంట్స్ పర్సెంటేజ్ అయితే క్లియర్గా ఇచ్చాడు. సో ఒక్క నిమిషం ఇచ్చాను చూపిస్తాను. సో ఇక్కడ మీరు క్లారిటీ గమనించినట్లయితే చూడండి గైస్, ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు క్లారిటీ గమనించినట్లయితే CSE బ్రాంచ్కి వచ్చేసరికి మనకి 90% ప్లేస్మెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో యావరేజ్ వచ్చేసరికి మనకి 10 LP అయితే ఉంది. సో అండ్ ఆల్సో మనకి లైక్ EC బ్రాంచ్కి వచ్చేసరికి సారీగా 71% అయితే ఉందన్నమాట. సో 90 అని చెప్పిన, సారీ ఫర్ దట్. సో AML అండ్ ఆల్సో ITకి వచ్చేసరికి 90% అయితే ఉంది. సో మనకి లైక్ ECకి వచ్చేసరికి 71% అయితే ఉందన్నమాట. సో అండ్ ఆల్సో యావరేజ్ వచ్చేసరికి మనకి 4 LP అయితే ఉంది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో AMLకి వచ్చేసరికి మనకి 8 అయితే ఉందన్నమాట యావరేజ్. అండ్ ఆల్సో ITకి 8 అయితే ఉంది. సో మీరు ఇక్కడ మేజర్గా గమనించేటట్లయితే మనకి CSE అండ్ AML అండ్ IT బ్రాంచెస్ మీరు ప్రిఫర్ చేసినట్లయితే సో మోస్ట్లీ మీకు లైక్ ఎక్కువ ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదనమాట మెయిన్లీ. సో ఈసీ కూడా బాగానే ఉంది. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో అదనమాట గైస్ ప్లేస్మెంట్స్ గురించి వెరీ గుడ్ క్యాంపస్. ప్లేస్మెంట్స్ వైజ్ అయితే మాత్రం సో యూ కెన్ గో త్రూ దట్, ఓకేనా. సో అదనమాట మేజర్గా ప్లేస్మెంట్స్ గురించి. సో అండ్ ఆల్సో మనకి లైక్ క్యాంపస్ లైఫ్ గురించి అడిగినట్లయితే సో మనకి ఇక్కడ లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా లైక్ క్లబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి లైక్ ఈ కాలేజ్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో అది గైస్ మేజర్గా వచ్చేసరికి ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో క్యాంపస్ లైఫ్ గురించి. సో మనకి లైక్ ప్రతి ఒక్కటి కూడా లైక్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ప్లేస్మెంట్స్ వైజ్ కూడా బాగున్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనము లైక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి లైక్ సారీ గైస్ ఫ్రీ స్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడదాము. సో నెక్స్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి మాట్లాడదాము. సో ఫీ స్ట్రక్చర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు క్లారిటీ గమనించినట్లయితే మనకి 1,40,000 అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి లైక్ మనకి ప్రీవియస్ ఇయర్ ఒక లైక్ ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకి లైక్ 1,75,000 అయితే చెప్తున్నారు. సో కాబట్టి అరౌండ్ మనకు వచ్చేసరికి 1,40,000 నుంచి 1,75,000 అరౌండ్ అయితే ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో అదనమాట మేజర్గా. సో హాస్టల్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆన్ క్యాంపస్ అవైలబుల్గా అయితే లేవన్నమాట హాస్టల్స్. మీరు అవుట్ సైడ్ వచ్చేసరికి లైక్ పీజీస్ ఇవన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీరు అక్కడైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది గైస్ మేజర్గా హాస్టల్స్ గురించి. మనకి ఆన్ క్యాంపస్ అయితే అవైలబుల్గా అయితే లేవు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా అని చెప్పి సో క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ ఇమేజ్లో ఏంటంటే మనకి CSE ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇచ్చానమాట. సో ఫస్ట్ ఫేజ్ ఒక కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ వాసవి కాలేజ్ అనమాట. సో ఇక్కడ మీరు మేజర్గా గమనించినట్లయితే మనకి OC క్యాండిడేట్కి వచ్చేసరికి 1,500 అయితే కట్ అయిందనమాట ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ 1,700 ఆర్ 2K అలా ఉన్నట్లయితే సో ఈ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్లో అయితే ఇచ్చుకోండి అనమాట. సో ఛాన్స్ అయితే ఉంటుంది సో మీకు వచ్చేదానికి మేజర్గా. సో అండ్ ఆల్సో మనకి BCA క్యాండిడేట్కి వచ్చేసరికి 4.3K
ర్యాంక్ కట్ అయింది. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ లైక్ 4700 అలా ఉన్నట్లయితే సో ఒక వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి అనమాట. సో మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగా మనకి అరౌండ్ ఒక 200 టు లైక్ ఒక 700 ర్యాంక్స్ డిఫరెన్స్ ఉన్నట్లయితే సో కాలేజెస్ అయితే ఇవ్వండి అనమాట. మీకు అయి ఛాన్స్ అయితే ఉంటుంది వచ్చేదానికి. సో అండ్ ఆల్సో మనకి ఈసీకి కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. సో అంటే లైక్ ఓసీ క్యాండిడేట్కి వచ్చేసరికి 4500 కట్ అయింది. సో ఇన్ కేస్ మీ ర్యాంక్ కానీ 4800 ఆర్ఎల్స్ 4900 అలా ఉన్నట్లయితే సో మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి. సో ఒకసారి డిస్ప్లే చేశాను కదా, సో అవన్నీ బేస్ చేసుకొని సో మీకు ఆ కాలేజ్ లైక్ ఈ కాలేజ్ వస్తుందా లేదా అని చెప్పి క్లియర్గా వెరిఫై చేసుకోండి. సో ఇది గైస్ టోటల్గా ఓవరాల్ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ దగ్గరికి అయితే వస్తాయన్నమాట. సో అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. సో మళ్ళీ గైస్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఆల్సో డైలీ లైవ్ సెషన్స్ అయితే చేస్తూ ఉంటా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.